హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రమ్. చెన్నై లవ్ స్టోరీ మూవీ అయితే చూసేసారు. కొంతమంది ఈ మూవీ చూసి ఫ్లాప్ అంటున్నారు, కొంతమంది ఈ మూవీ చూసి కల్ట్ క్లాసిక్ అంటున్నారు, కొంతమందికి ఈ మూవీ అసలు ఎక్కలేదని అంటున్నారు. సో ఈ మూవీ గురించి నా ఒపీనియన్ మీకు షేర్ చేస్తాను. మూవీ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ అయిపోగానే ఇక్కడి వరకే సినిమా క్లోజ్ చేసేయొచ్చుగా అనిపిస్తుంది. కానీ సెకండ్ హాఫ్లో ఏదైతే మిగిలిపోయిన ఎమోషన్స్, ఫీలింగ్స్, కనెక్షన్స్ అవి ఉంటాయో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి సెకండ్ హాఫ్ అనేది అంతసేపు మెయింటైన్ చేస్తారు. నాకు కూడా అనిపించింది మూవీ స్టార్ట్ నుంచి ఫస్ట్ హాఫ్ వరకు ఇంత బాగుంది, మరి సెకండ్ హాఫ్ ఎందుకు ఇలా చేశారనిపించింది. కానీ ఈ మూవీ చూస్తున్నప్పుడు నాకు ఎందుకంటే ప్రేమంట, 7G బృందావన్ కాలనీలో క్లైమాక్స్ సీన్ ఉంటుంది కదా, అది గుర్తొచ్చింది. అంటే ఒక రెగ్యులర్ స్టోరీ కాకుండా ఒక కొత్త టైప్ ఆఫ్ ఫ్లేవర్ని, జానర్ని ట్రై చేస్తారు. మంచి అటెంప్ట్ అయితే చెప్తా. ఈ మూవీకి ప్రాణం పోసింది మాత్రం మణి శర్మ మ్యూజిక్. చాలా అంటే చాలా బాగుంటుంది. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఎక్కడెక్కడ ఎంత పర్ఫెక్ట్ బీజియం పడాలో అంత పర్ఫెక్ట్ బీజియం పడుతుంది. కిరణ్ అన్న మాత్రం యాక్టింగ్ మాత్రం ప్రీవియస్ మూవీస్ కంటే ఈ మూవీలో చాలా న్యాచురల్గా అనిపించింది. ఫస్ట్ చేసిన మూవీకి ఈ మూవీకి అసలు సింకే ఉండదు. అసలు కిరణ్ అన్నైనా ఎంత పర్ఫార్మెన్స్ చేసిందా అనిపిస్తుంది మూవీ చూస్తున్నంత సేపు. అండ్ కిరణ్ అన్న యాక్టింగ్ ఎట్లుందంటే, కిరణ్ అన్న అనేది డామినేట్ చేసే విధంగా ఒక అమ్మాయి యాక్ట్ చేసింది. అదే హీరోయిన్ శ్రీ గౌరీప్రియ. ట్రూ లవర్లో ఉంటుంది కదా ఆ హీరోయిన్. సేమ్ ఆ మూవీలో ఏ టైప్ ఆఫ్ ఎంత అయితే చించబడేసింది యాక్టింగ్, అండ్ ఈ మూవీలో కూడా సేమ్ అంత యాక్టింగ్ చించబడేసింది ఫ్రమ్ ద బిగినింగ్ టు ఎండ్. నాకైతే మూవీ నచ్చిందనే చెప్తా. ఎందుకంటే ప్రతి లవ్ స్టోరీ ఒకేలానే ఉండదు, ప్రతి సినిమా ఒకేలానే ఉండదు. ఒక్కొక్కరికి ఒక థీమ్ ఉంటుంది, ఒక కాన్సెప్ట్ ఉంటుంది. వీళ్ళు తీసుకున్న అటెంప్ట్ కొత్తగా అనిపించవచ్చు, కొంచెం డిఫరెంట్గా అనిపించవచ్చు. కానీ ఫస్ట్ హాఫ్ అయిపోయిన తర్వాత చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే, ఏదైతే ఫస్ట్ హాఫ్లో మిగిలిపోయిన ఎమోషన్స్ ఉన్నాయో అవి సెకండ్ హాఫ్లో క్యారీ చేశారు. సో దానికే మూవీ 3 hours తీసుకున్నాను. యాక్చువల్గా అయితే మూవీ 2 hours కంప్లీట్ చేసేయచ్చు, కానీ 3 hours తీసుకొని ప్రతి సీన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఎండ్ క్లైమాక్స్ వరకు తీసుకెళ్తాను. ఈ మూవీలో నేటివిటీ, ప్రొడక్షన్ క్వాలిటీస్ కానీ, సినిమాటిక్ ఫ్రేమ్స్ కానీ, లొకేషన్స్ అండ్ హీరో హీరోయిన్ కలిసినప్పుడల్లా వర్షం పడ్డం, ఆ వర్షంలో వీళ్ళిద్దరి కన్వర్జేషన్స్ నాకైతే చాలా బాగా నచ్చినాయి. ఒక మంచి బుక్ కానీ, నావెల్ కానీ చదివినప్పుడు ఎలాంటి ఫీల్ వస్తుందో ఈ మూవీ అయిపోయిన తర్వాత కూడా అలాంటి ఫీలే వస్తుంది. మూవీ ఎక్కని వాళ్ళు ఇంకొకసారి ట్రై చేయండి, మూవీ ఖచ్చితంగా నచ్చుతుంది. అంటే స్టోరీ చెప్పకూడదు, కాకపోతే ఆ ఒక్కటి కాకుండా ఎండ్ వరకు ఉండి ఎండ్లోనే జరిగి ఉంటే బాగుండేది ఆ ట్విస్ట్. కాకపోతే ఇంటర్వెల్లో జరుగుతుంది, ఇంటర్వెల్ తర్వాత నుంచి కొంచెం డౌన్ అనిపిస్తుంది అంతే తప్ప తీసుకున్న స్క్రిప్ట్ మీదనే ఉంటారు వాళ్ళు, ఎక్కడ కూడా డైవర్ట్ అవ్వరు. ఈ మూవీ అయితే నాకు నచ్చింది. థియేటర్లో ఒక ఫీల్ గుడ్ మూవీ ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. అండ్ ఇది కల్ట్ క్లాసిక్, సూపర్ హిట్ బొమ్మ అనేది నేను చెప్పాను. మూవీ అయితే మంచి ఫీల్ గుడ్ మూవీ. అందరూ అన్ని లాజిక్స్ని మెయింటైన్ చేయలేరు, కొన్ని లాజిక్స్ ఉండవు, కొన్ని ఫీలింగ్స్ ఉండవు. ఈ మూవీలో కూడా మనం లాజికల్గా ఆలోచిస్తే మూవీ ఎక్కాలి, ఒక ఫీల్తో చూస్తేనే మూవీ ఎక్కుతుంది. సో కిరణ్ అన్న యాక్టింగ్, గౌరీప్రియ యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటాయి ఈ మూవీకి. వీళ్ళిద్దరితో పాటు మణి శర్మ మ్యూజిక్ మాత్రం చాలా బాగుంటుంది. ఈ మూవీని మాత్రం మిస్ అవ్వకుండా థియేటర్స్లో చూడండి, మంచి ఫీల్ అనిపిస్తుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.